భారత భాగవత రామాయణంలోని ఆ మూలాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మీకు పర్సనల్‌గా మహాభారతంలో ఏ పాత్ర అంటే ఇష్టం? మళ్ళీ మళ్ళీ ఏ ఈ పాత్ర గురించి ఆలోచించడం గానీ, అలా ఎప్పుడైనా మీకు జరిగిందా? మీరు చేశారా? నాకు మహాభారతంలో నాకు చాలా ఇష్టమైన పాత్ర ధర్మరాజు. అవునా? ధర్మరాజు. ఆ! ధర్మరాజు నాకు పాత్ర చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకు అంటే ధర్మం కోసం నిలబడ్డం అన్నది నాకు చాలా చాలా నచ్చిన విషయం అది. హ్మ్. బలము, పరాక్రమము, శౌర్యము, హ్మ్. యుద్ధ విద్యలో, అస్త్ర శస్త్ర శాస్త్ర విద్యలో ప్రావీణ్యత కంటే హ్మ్. ధర్మం వైపు నిలబడటం, ధర్మాన్ని ఆచరించటం, ధర్మ నిబద్ధత కలిగి ఉండడం నాకు ఎక్కువ ఇష్టమైన విషయం. అది ధర్మరాజులో కనిపిస్తుంది. హ్మ్. ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట, దయలేని వాడు యమధర్మరాజట, వేడి బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటూ మన బతుకుని నాటకంగా సూపర్. అనే మాట రాయగలిగాను. హ్మ్. ధర్మరాజు చాలా ఇష్టం నాకు హ్మ్. భారతంలో. ధర్మరాజు నుంచి నేనేం నేర్చుకున్నాను, భారతంలోని ధర్మరాజు పాత్ర నుండి నేనేం కరెక్ట్. నేర్చుకున్నాను అంటే, వీళ్ళు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో వీళ్ళకి దాహం వేస్తుంది. అరణ్యంలో హ్మ్. వెళ్తున్నప్పుడు హ్మ్. దాహం వేసినప్పుడు సహదేవును నకులున్నో పంపిస్తారు. పంపించి నీళ్ళున్నాయో చూసిరా అంటే అతను వెళ్ళి ఇక్కడ కొలనుంది అన్నయ్య అంటే, సరే నువ్వు వెళ్ళి తాగిరా, మేము కూడా వస్తాను అనగానే ముందు నకులుడు సహదేవు వెళ్ళి నీళ్ళు తాగుతాడు. నీళ్ళు తాగుదామని కొలను దగ్గరికి వెళ్తే ఆ కొలను ఒక యక్షుడిది. అవును. యక్షుడు ఇందులో నీళ్ళు తాగడానికి లేదు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా అప్పుడే నువ్వు నీళ్ళు తాగాలంటే, లేదులే ముందు నాకు దాహం ఇస్తుందని అతను యక్షుడి మాట వినకుండా హ్మ్. నీళ్ళు తాగుతాడు. హ్మ్. నీళ్ళు తాగగానే విగతజీవుడు అయిపోతాడు. సరే మనోడు ఎక్కడున్నాడని చెప్పేసి మిగతా తమ్ముళ్ళని పంపిస్తే అందరు రావడం, నీళ్ళు తాగడానికి ప్రయత్నించడం, ఆ యక్షుడి మాట వినకుండా నీళ్ళు తాగడం, అందరూ కూడా అలా విగత జీవులు అయిపోవడం, ఆ నిశ్చేతన అవస్థకి వెళ్ళిపోవడం జరుగుతుంది. చివరికి ధర్మరాజు బయలుదేరి వచ్చి చూసి తను కూడా దాహమిస్తాను నీళ్ళు తాగడానికి వెళ్తే ఆ అదృశ్య వాక్కు వినిపించింది. యక్షుడు అదృశ్యంగా ఉంటాడు. అప్పుడు ఇది నా సరస్సు, నా కొలను, ఇది నాకు సొంతం, ఇందులో మీరు దిగడానికి వీల్లేదంటే మరి ఏం చేయాలని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, తను సమాధానం చెప్పి మాత్రమే దిగాలంటే ముందు నా దాహం వేస్తుంది తీర్చుకొని అంటే, లేదు లేదు మీ తమ్ముల పరిస్థితి చూసావు కదా అలాగే నీకు అవుతుందంటే, అప్పుడు సరే నువ్వు అడుగు ప్రశ్న అడగగానే అప్పుడు యక్షుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు ధర్మరాజుకి. ఆ ప్రశ్నలకు ధర్మరాజు చెప్పిన సమాధానాలు ఎంత సమయోచితంగా ఉంటుంది. హ్మ్. ఉమ్. భూమి కంటే గొప్పదేంటి? బిడ్డలను భరించే తల్లి. బా! కరెక్ట్. ఆకాశం కంటే పొడుగైనది విశాలమైనది ఏంటి? ఆలోచన. ఆకాశం కంటే విస్తీర్ణమైనది తండ్రి హృదయం. మనసు కంటే వేగవంతమైనది ఏంటి? గాలి కంటే వేగవంతమైనది ఏంటి? మనసు. మనసు. మనిషికి అత్యంత సంతోషాన్ని ఇచ్చేది ఏంటి? హ్మ్. తృప్తి. ఎవడు అత్యధిక సంపన్నుడు? అరిషడ్ వర్గాలను జయించిన వాడు అత్యధిక సంపన్నుడు. ధర్మాలలో పరమోత్కృష్టమైనది ఏంటి? అహింస. దుఃఖానికి హేతువేంటి? కోరిక. హ్మ్. దుఃఖానికి హేతువేంటి? కోరిక. స్వర్గానికి సుఖానికి మూలం ఏంటి? స్వర్గానికి సత్యం, సుఖానికి శీలం మూలం. కీర్తికి నిలవేంటి? దానం అంటాడు. ఇందులో ఒక ప్రశ్న చివరిది అనుకుంటా, ఒక ప్రశ్న, దానికి ధర్మరాజు చెప్పిన సమాధానం నాకు జీవితంలో నాకు ఒక పెద్ద పాఠం. ఆయన ఏమంటాడంటే, యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు, హ్మ్. అత్యాశ్చర్యకర విషయం ఏంటి అంటాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, హ్మ్. నువ్వు చూసిన దాంట్లో అంటే, సాటి మనుషులు చనిపోయే విషయాన్ని ఒక మనిషి చూస్తూ కూడా, సాటి మనుషులు చనిపోయే విషయాన్ని చూస్తూ కూడా తాను శాశ్వతంగా బ్రతుకుతాడన్న భ్రమలో ఉంటూ మనిషి జీవితాన్ని కొనసాగిస్తాడు. అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే అందరూ తన సాటి వాళ్ళు చనిపోతూ ఉంటారు, అది చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి కూడా నేను మాత్రం చనిపోనేమో, నాది జీవితం శాశ్వతం అనుకుంటూ జీవిస్తుంటాడు. అది నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందరూ చనిపోవాల్సిన వాళ్ళని విషయాన్ని అతను గ్రహించడు, గమనించడు. దీంట్లోంచి నేను మాట రాశాను. హ్మ్. చావుంది బ్రతుకుంది, చచ్చేదాకా బ్రతుకుంది, చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలి, లే 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 ఇవ్వాలే లే లే. ఇప్పుడు ధర్మరాజు చెప్పిన సమాధానాలకు అన్నిటి కూడా సంతృప్తి చెంది, అప్పుడు ఆ యక్షుడు చాలా బాగా చెప్పావు నాయన అని చెప్పేసి, యక్షుడు తను ప్రత్యక్షమయ్యి, ఇప్పుడు ఒక వరం ఇస్తాను నీకు, ఇక్కడ ఒక వరం ఇస్తాను. హ్మ్. ఏంటి ఆ వరం అంటే, చనిపోయిన నలుగురిలో ఒక్కరిని మాత్రం బ్రతికిస్తా. హ్మ్. అది ఎవరో నువ్వు ఎంపిక చేసుకో, ఎవరిని బ్రతికించాలి అనగానే గబుక్కన చెప్తాడు,
నకులుని బ్రతికించు అంటాడు. తను ఆశ్చర్యపోతాడు యక్షుడు. ఏంటి, అత్యంత పరాక్రమ సంపన్నులు అయిన భీముణ్ణి అర్జునుని కాదని నువ్వు నకులుని ఎలాగా ఎంపిక చేసుకున్నావు, నకులుని ఎలా బ్రతికించమంటావు అంటే అప్పుడు అంటాడు, మనల్ని రక్షించేది ధర్మం, తమ్ముళ్ళు తోబుట్టువులు కాదు, రక్షించేది ధర్మం. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా, నేను ధర్మాన్ని రక్షించాలనేది నా ఆలోచన అండి. అందువల్ల నేను నకులుణ్ణి ఎంపిక చేసుకున్నాను. నకులుణ్ణి ఎందుకు ఎంపిక చేసుకున్నానంటే మా తండ్రి పాండురాజుకి 2 భార్యలు, కుంతి మాద్రి. కుంతి పుత్రుల్లో నేను జ్యేష్ఠుని, నేను పెద్దవాడిని, నేను బ్రతుకున్నాను. అట్లాగే మాద్రి పుత్రుల్లో పెద్దవాడు బ్రతుకుండాలి కదా, అందువల్ల నేను నకులుని బతికించమన్నాను అని ఆయన ఆ ధర్మ విచారణ విని యక్షుడు ముగ్ధుడైపోయి, ఎంత గొప్ప ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావు, ఎంత ఆ ధర్మబద్ధమైన ఆలోచన నీకుందని చెప్పేసి నలుగురిని బతికించేస్తాడు. అవును, అంటే ఎంత గొప్పగా ఆలోచించాడు. ధర్మం పట్ల మనం నిబద్ధులమై ఉంటే ధర్మం మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అనేది ఆ విషయం నాకు చాలా బాగా నచ్చి ధర్మరాజు నాకు చాలా ప్రీతిపాత్రమైన పాత్ర. చాలా బాగా చెప్పారు సార్. అయితే చంద్రబోస్ గారు నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్న ఈ యక్ష ప్రశ్నలు, ఆయన చెప్పిన సమాధానాలు వింటుంటే ఇంకొక యక్ష ప్రశ్న నాకు బాగా నచ్చిందండి. అంటే గొప్ప లాభం ఏంటి అన్నారు. గొప్ప లాభం ఏంటి అని యక్షుడు అడిగితే సమాధానం ఏం చెప్పాడు, గొప్ప లాభం ఆరోగ్యం. ఆరోగ్యం. సో ఇలా ఎన్నో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ధర్మ సూక్ష్మాలు కావచ్చు, నైతిక విలువలు కావచ్చు, అంటే బ్రతుకులోని నాటకీయత, ఎంత నాటకీయత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మహాభారతం చదివితే మనకు అర్థమవుతాయి. నిజమే సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం, అసలు టీవీ పెట్టాలన్నా, ఏ డిజిటల్ ఛానల్ ఓపెన్ చేయాలన్నా అన్ని ఇక్కడ అంత ఘోరం జరిగింది, అక్కడ ఇంత ఘోరం జరిగింది. అసలు నిజంగా మహాభారతాన్నో ఈ యక్ష ప్రశ్నల్లో ఉన్న అర్థాన్ని, సూక్ష్మార్థాన్ని మనం పట్టుకోగలిగితే ఇవేం జరగవేమో. ఇది ఇంత అండి, ఇది ఇంత 18 పర్వాల్లో ఇంత ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, మన జీవితానికి ఉపయోగపడేవి, మన ఎదుగుదలకు సహకరించేవి, మనల్ని ముందుకు నడిపించేవి, మనకు స్నేహితుల్లా మనకు సహకరించేవి ఎన్నో ఉన్నాయి మన గ్రంథాల్లో, మన పురాణాల్లో. కాబట్టి అవి తెలుసుకొని నేర్చుకొని మనం ఉంటే కనుక మనకు కష్టాల్లో, మన విపత్కర పరిస్థితుల్లో, మనకు ప్రతికూల పరిస్థితుల్లో మనకు అవే సహాయం చేసి మనల్ని ముందుకు నడిపిస్తాయి. నిజంగా మనసు బాగోలేనప్పుడు కానీ, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ ఒక పుస్తకం తీసి చదువుతాను. దాంట్లో ఏదో పరిష్కారం నాకు కనబడుతుంది. ఒక వాక్యము, ఒక పదము, ఒక పదబంధము నాకు దారి చూపిస్తుంది. అయితే ఇప్పుడున్న కాలంలో మనం పుస్తకాలకు దూరంగా మొబైల్కి దగ్గరగా ఉంటున్నాం. అలాంటి పరిస్థితికి మీరు వెళ్ళలేదా? అంటే ఒకటండి, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం తిరస్కరించకూడదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని ఎప్పుడూ తిరస్కరించకూడదు. దాన్ని మనం ఆహ్వానించాలి, అనుమతించాలి. అనుమతించి మనం ఎంత మేరకు దాని వల్ల ఉపయోగం పొందుతామో అంత మేరకు పొందాలి. ఒక రకంగా చెప్పాలంటే, కొంచెం పచ్చిగా చెప్పాలంటే, దాని చేత చాకరీ చేయించుకోవాలి. ముట్టుకోవద్దు, ఇది చూడొద్దు, అలా చేయొద్దు అనకూడదు. అది ఎంత చాకరీ చేస్తో అంత చాకరీ మనం చేయించుకోవాలి. 13x91 ఇప్పుడు నీకు 13x91 ఇప్పుడు నేను కూర్చొని మనం ఎక్కాల బట్టి పుస్తకాలు పెట్టి చేస్తామా? కొట్టండి, క్యాలిక్యులేటర్ కొడితే అదే వస్తుంది. మనం అలాగా సులభతరం ఎంత సులభం అయిందో జీవితం, ఆ సులభతరమైన వాటికి అప్పగించి ఆ సమయాన్ని మనం వేరే వాటిని కేటాయిద్దాం, వేరే విషయాలు ఆలోచిద్దాం, కొత్త విషయాలు అన్వేషిద్దాం. తెలిసిన పని మనం ఏదో యంత్రం చేసే పని యంత్రంకి అప్పగించేద్దాం. ఆ సమయాన్ని మనం తీసుకొని ఆ అదనపు సమయంలో మనం వేరే విషయం, కొత్త యంత్రాన్ని కనిపెట్టే పనిలో ఉందాం. మిగతా పని యంత్రాలకు అప్పగిద్దాం. నిజమే. ఆలోచనే పుస్తకాలు ఇప్పుడు నిజంగా పుస్తకాలు ఉన్నాయి, భౌతికంగా పుస్తకాలు చదువుతున్నాను. నాకు ఇప్పుడు నా సెల్ ఫోన్లో కూడా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సెల్ ఫోన్లో 18 నిఘంటువులు ఉన్నాయి నాకు. నేను ఇంతకుముందు పాటలాడడానికి వెళ్ళినప్పుడు నా బ్యాగులో నిఘంటువులు తీసుకెళ్లేవాడిని. ఆచార్య జీఎన్ రెడ్డి పర్యాయపద నిఘంటువు, ఇవన్నీ తీసుకెళ్ళిపోయేవాడిని. శబ్దరత్నాకరణ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాను. ఎక్కడ పాట రాసి అక్కడ ఊరికి నాకు ఒక అలవాటు. సాహిత్యం పాట రాసేప్పుడు ఏదైనా తెలియని పదం కానీ పదాలు కొంచెం అన్వేషణ చేసేవాడిని. కానీ ఇప్పుడు అలా కొన్ని పుస్తకాలు తీసుకెళ్ళట్లేదు. నా సెల్ ఫోన్లోనే 18 నిఘంటువులు ఒక యాప్లో చేసి పెట్టుకున్నాను నేను. అన్నీ అక్కడే చూసుకుంటాను. మనకి సౌకర్యం వచ్చింది కదా, మనకు చేతిలోనే అన్నీ ఉన్నాయి, దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు? కాకపోతే మనం సెల్ ఫోన్ చూసే సమయం తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు ప్యాడ్లో పేపర్లు పెట్టుకొని పెన్తో రాసేవాడిని. ఒక 29 ఏళ్ళు అలా రాశాను. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి ఎక్కడ రాస్తున్నాను? రిమార్కబుల్లో రాస్తున్నాను.
కాగితం లేదు, కలం లేదు, రిమార్కబుల్లో పెట్టుకున్నా చక్కగా అది కాగితం, అది కాగితం మీద రాస్తున్నట్టు అనుభూతే ఉంటుంది. చక్కగా దాంట్లో మళ్ళీ మీకు ఎల్ఈడి కానీ అట్లా స్క్రీన్ కానీ ఉండదు, లైట్ కళ్ళకు తగలదు, హాయిగా ఒక సహజమైన కాంతి న్యాచురల్ లైట్లో అది ఉంటుంది. రాయడం, దాన్ని మనకు వైఫై కనెక్ట్ చేసి దాన్ని మనం మెయిల్ చేసుకుని రాసిన కాగితాలన్నింటినీ మళ్ళీ మెయిల్ రాగానే మెయిల్ నుంచి మన వాట్సాప్ అయిపోయింది. పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. అందుబాటులో ఉన్న పరిజ్ఞానం అంతా కూడా మనం ఆహ్వానించాలి, అనుమతించాలి, దాన్ని మనం స్వీకరించాలి, తీసుకోవాలి. తప్పేం లేదు అందులో. మనం దాన్ని తిరస్కరించకూడదు. కాకపోతే మనం ఎంతసేపు దాన్ని వాడుకోవాలి, మనకు అది ఎంత మేలు చేస్తుంది, దానివల్ల కీడు ఎక్కడ జరుగుతుంది, అక్కడ ఆ రేఖ ఏంటో మనకు తెలిసి అటువైపు వెళ్ళకుండా. ఎక్కువ సమయం చూస్తే కళ్ళ మంటలు వస్తాయి, తలనొప్పి వస్తుందంటే ఎక్కువ సమయం చూడదు. మన స్క్రీన్ టైం ఉంది కదా, అది కూడా చూసుకోవచ్చు. ఎంత దాటుతుందంటే ఆపి మళ్ళీ ఇంకో పుస్తకం చదువు, ఇంకోటి చేయి. సద్వినియోగం, దుర్వినియోగం డిఫరెన్స్ తెలియాలి. కాకపోతే ఏది కూడా పరిజ్ఞానం ఎప్పుడు కాదనకూడదు. మనం ముందుకు వెళ్ళలేము. ఖచ్చితంగా మనం వీటన్నిటిని వీటన్ని ఉపయోగం తీసుకుంటూనే మనం ముందుకు వెళ్ళాలి. సార్, మీరు చెప్పినట్టుగానే లిపి గేమ్ ఆటలు కూడా మహాభారతం, మీరు ఇందాకే చెప్పారు ధర్మరాజు ఔన్నత్యం ఏంటి, అసలు ఎలా మనకి ఆ పాత్రలు ఆ గ్రంథాలు ఉపయోగపడతాయి అనేది, అది ఈ భావితరాల వారికి అందించాలని. అలాగే పుస్తకాలు చాలా మంది ఇళ్లలో మహాభారతం ఉంటుంది, కానీ అది తీసి చదివే సమయం చాలా తక్కువ మందికే ఉంటుంది. సో అలా కాకుండా మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్లోనే మహాభారతాన్ని చక్కగా ఆటల ద్వారా తెలుసుకునే విధంగా మేము ఒక ఆటని తయారు చేసాము. అలాగే ఇప్పటి వరకు మీరు తెలుగు తీయదనం గురించి, తెలుగు గొప్పదనం గురించి ఎంతో బాగా చెప్పారు. ఆ తెలుగుని కూడా చాలా మంది ఆటల ద్వారా నేర్చుకునే విధంగా ఆటలు తయారు చేశాను సార్. మీ ద్వారా మహాభారతం ఆట ఒక్కసారి మీరు ఆ ఆటని చూసి ఆ ఆట ఒకసారి ఆడి మీ అభిప్రాయాన్ని చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. తప్పకుండా. అలాగే నేను ఈ మధ్య విన్నాను, మన మిత్రుల ద్వారా ఇలాంటి ఒక లిపి గేమ్ ఆట అనే ఒక యాప్ రాబోతుంది. దాంట్లో మహాభారతం పూర్తిగా సంగ్రహంగా మహాభారతం గురించి మొత్తం వివరించబోతున్నాం. అదొక తమాషాగా, అందంగా, సరళంగా, సహజంగా ఒక ఆట రూపంలో ఉంటుంది. ఆసక్తి కలిగించే విధంగా, ఆసక్తిదాయకంగా ఉంటుందని తెలిసింది. చాలా సంతోషం. అది నేను కూడా త్వరలో దాన్ని చూసి ఆడి, ఎందుకంటే నేను కూడా నిత్య విద్యార్థిని కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ నిరంతర అన్వేషణ నాకుంది కాబట్టి నేను ఇంకా ఈ మహాభారతం ద్వారా నేను ఇంకెన్నో విషయాలు నేర్చుకోవాల్సి, చదువుకోవాల్సి ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యాప్ నేను డౌన్లోడ్ చేసుకుని నేను ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటాను. నేను విద్యార్థినే కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి యాప్లు రావడం, ఇలాంటి ఎందుకంటే మనం జనంలో ముందు మనం జనాన్ని నడిపించాలి అంటే జనంతో నడవాలి. ముందు కరెక్ట్. జనాన్ని నడిపించాలంటే జనంతో పాటు కొన్నాళ్ళు నడిచిన తర్వాత జనాన్ని నడపాలి. అట్లాగే ఈరోజు ఏముంది, ఈరోజు సమాజంలో ఏముంది, ప్రగతి ఎలా ఉంది, ప్రగతిలో ప్రథమ స్థానంలో ఏముంది, ఎలాంటి వాతావరణంలో మనం ఉన్నాం, ఏ వస్తువులు ఉన్నాయి, ఏ అంశాలు ఉన్నాయని మనం గుర్తెరిగి దాని ద్వారానే మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేసే భాగంలో ఇలా మీరంతా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. యాప్ అందరూ చూస్తున్నారు, అందరికి అందుబాటులో ఉంది, అందరి చేతుల్లో ఉంది. ఎక్కడికో పుస్తకం అని చెప్పి మళ్ళీ పుస్తకాలు ప్రచురించకుండా యాప్ ద్వారా కొత్త విషయాలు, పాత విషయాలు కొత్తగా చెప్పి ప్రయత్నం చేయడం అనేది కూడా అభినందనీయమైన విషయమే. అట్లాగే యాప్ ద్వారా రావడం, యాప్ ద్వారా అందరికి అందుబాటులో, ప్రతి ఒక్కరికి ఇంట్లో పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లలకు యాప్లు ఉంటాయి, సెల్ ఫోన్ ఉంటుంది. అందులో చక్కగా చూసుకోవడం, సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, మన సంస్కృతి మనం పరిరక్షించడంలో భాగస్వాములు మనం అవడం అంతకంటే కావాల్సింది. దానికి మీరందరూ చేస్తున్న కృషి నిజంగా గొప్ప కృషి. మీలాంటి వారి ప్రోత్సాహం కూడా మాకందరికి చాలా అవసరం. తప్పకుండా నేను ఎక్కడ సందర్భం వచ్చినా కూడా నా బాధ్యతగా ఈ యాప్ గురించి కావచ్చు, మీ అందరి కృషి గురించి కావచ్చు, తప్పకుండా 4 మంచి మాటలు చెప్పి, ఎందుకంటే నేను వెళ్ళే వేదికలు కానీ, నేను మాట్లాడే వేదికలు కానీ అందరూ జాగ్రత్తగా వింటారు. అందులో విన్న ఒక 10 మాటల్లో ఒక మాటైనా ఆచరించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందులో తప్పకుండా దీన్ని ప్రస్తావిస్తారు. ఖచ్చితంగా మహాభారతం ఆట మీరు కూడా ఆడాలి అనుకుంటే మీ క్రోమ్ ఏదైనా సెర్చ్ ఇంజిన్ ఏదైనా సరే అందులో lipi.game అని క్లిక్ చేసి అందులో లీప్ మహాభారతం ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది. అందులో మీరు కనుక ఎన్రోల్ చేసుకుంటే మీరు కూడా అందరికంటే ముందు మహాభారతం ఆటని ఆడచ్చు. సార్, ఇప్పుడు చంద్రబోస్ గారు మహాభారతం ఆట ఆడతారో చూద్దాం మనం. సార్, మీకు అన్ని తెలుసు, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. తెలుసు అని చెప్పి నన్ను ఇరుకున బట్టి నాకు కష్టం జనాల ముందు నేను లేదు ఇది
మన లోతులని కూడా అత్యంత సులభంగా నేర్పించే ఇది కదా సార్. సో ఈజీగానే ఉంటుంది. సో ఇది మన యాప్ అండి. మహాభారతం మీద క్లిక్ చేస్తే అప్పుడు మన లిపిక వచ్చి మీకు హాయ్ చెప్తుంది. ప్లే క్వశ్చన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆట వస్తుంది. అయితే ముందు మీరు చూస్ చేసుకోవాలి లాంగ్వేజ్. ఇప్పుడు ప్లే క్వశ్చన్స్ లోకి వెళ్తే తెలుగు వస్తాయి సార్. మీరు కీబోర్డ్ మీకు నచ్చుతుందా, మల్టిపుల్ చాయిస్ కావాలా? మల్టిపుల్ చాయిస్ ఇవ్వండి. ఫస్ట్ ప్రశ్న ఏమని వచ్చింది? వసువులలో దేవవ్రతుడు ఎన్నోవాడు? 7వ వాడు, 4వ వాడు, 8వ వాడు, 6వ వాడు, 11వ వాడు, 5వ వాడు ఉంది. సరే, వసువులలో దేవవ్రతుడు ఎన్నోవాడు అనే దాన్ని మీరు నాకు కొంచెం అస్త్రాలు సహకరిస్తే ఇస్తే. అక్కడ అస్త్రాల మీద క్లిక్ చేసి సమ్మోహన అస్త్రం అయితే మొత్తం ఆన్సర్ రివీల్ చేస్తుంది సార్. కింద యూజ్ అని ఉంది కదా సార్. ఎస్, 8వ వాడు. రైట్. రెండో ప్రశ్న ఇప్పుడు మరి శంతనుడు గంగల పుత్రుడు దేవవ్రతుడు. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సో మీకు అస్త్రం వచ్చిందా? నేను ఒకటి సరిగ్గా చెప్పాను, ఒకటి అసలు నాకు తెలియదని చెప్పేసాను. తెలియదని దానికి 8వ వాడు. ఇప్పుడు తెలియలేదు కదా సార్. అప్పుడు ఆ ప్రశ్న పక్కన ఉన్న ఐ మీద నొక్కితే మనం తెలుసుకోవచ్చు. ఎంత సులభంగా, ఎంత సరళంగా, ఎంత విజ్ఞానదాయకంగా, వినోద ప్రధానంగా ఉంది. సరదాగా ఆటలాగా ఉంది. ఆట అంటేనే వినోదం, దాంట్లో విజ్ఞానం వస్తుంది. తర్వాత తేలిగ్గా ఉంది, సులభంగా, చాలా తేలిగ్గా, సరళంగా. అంటే మన మాతృభాషలో చక్కగా ఏదో మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ 1 నిమిషంలో నేను దేవవ్రతుడు ఎన్నోవాడో నేను తెలుసుకోగలిగాను. సో సంతోషం. ధన్యవాదాలండి. అయితే ఇలా మనం మహాభారతానికి సంబంధించిన అన్ని విషయాలు రోజుకు 4 నుండి 6 ప్రశ్నలు వాళ్ళ ఓపికని బట్టి ముందైతే ఖచ్చితంగా అందరు 4 ప్రశ్నలతో నేర్చుకోవచ్చు. తర్వాత కేవలం ఇప్పుడు ఇలా ప్రశ్నలకు సమాధానాలు కాకుండా ఘట్టాలు కూడా, సంఘటనలు, ఘట్టాలు కూడా క్రమంగా ఒక క్రమంలో అన్ని కథలు కూడా ఉన్నాయి. ఆ కథలు కూడా మనం ఏకంటే మహాభారతం ఇలా ఈ రూపంలో తెలుసుకోవడమే కాకుండా మనం కథల రూపంలో, ఘట్టాల రూపంలో, సంఘటన రూపంలో తెలుసుకోవాలనుకున్నా కూడా అలా క్రమంగా ఒకదాని తర్వాత కూడా మనం నేర్చుకోవచ్చు. అలాంటి సౌలభ్యం కూడా దీంట్లో ఉంది. తప్పకుండా సార్. కాబట్టి ఇవన్నీ కూడా మనం మహాభారతాన్ని పుస్తకాల రూపంలో, గ్రంథాల రూపంలో చదవడానికి మనకి ఇబ్బంది అవుతే గనక, అంటే అది విస్తృతంగా ఉంటుంది. మనం సరదాగా సెల్ ఫోన్ పట్టుకొని మనం బస్సులో కూర్చున్నాం, కార్లో కూర్చున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, ఎక్కడో భోజనం చేస్తున్నాం, ఇంకొక చోట కూర్చున్నాం, చక్కగా చదువుకోవడం, కొన్ని విషయాలు ఒక 4 వాక్యాలు నేర్చుకున్నట్టే కదా. అట్లా అంటే మనకు అందుబాటులో ఉన్న వస్తువుల ద్వారా, పరికరాల ద్వారా మనం నేర్పే ప్రయత్నం చేయడం అభినందనీయం. ధన్యవాదాలండి. ఇలా మహాభారతం మాత్రమే కాకుండా రాను రామాయణం కావచ్చు, అర్థశాస్త్రం, చాణక్యనీతి, అలాగే మనకి ఇంకా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి. మీలాంటి వారందరి ప్రోత్సాహం ద్వారా మేము చేయాలనుకుంటున్నాం సార్. అయితే ఇప్పటి వరకు మనం మహాభారతం ఇట్ ఈస్ సీరియస్ కాన్సెప్ట్, ఎందుకంటే లోతుల్లో కొంచెం చదువుకుంటే తప్ప మనకు. కానీ మీరు తెలుగు పండితులే, అలాగే చెప్పాలి. మేము సాహిత్యాన్ని ఎంతో అద్భుతంగా రాస్తూ ఉంటారు. అలా మేము ఒక చిన్న సరదాగా ఒక పదం అన్నమాట, ఆ పదానికి సంబంధించి మేము ఏం చేసామంటే దాన్ని గడబిడగా అటు ఇటు మార్చేసాం. దానికి గుణింతాలు జోడించి ఒక పదంగా అక్షరాలు ఉంటాయి, దానికి పదంగా మార్చాలి. కరెక్ట్. సో మరి చూద్దామా సార్? దీనికి మాత్రం టైం లిమిట్ ఉంటుంది, మహాభారతంలో లేకపోయినా. అవి అక్షరాలు పన ఓల 30 సెకండ్ల వత్తులు లేవు, గుణింతాలు జోడించవచ్చు. పన ఓలకి గుణింతం పెట్టేసి ఒక పదం చేయాలి. మొదటి అక్షరం ఏంటి అనేది 30 సెకండ్లు అయితే మీకు హింట్ వస్తుంది. మొదటి అక్షరం చెప్పు, మొదటి అక్షరం తెలియాలి. అయితే 30 సెకండ్లు వెయిట్ చేయాలి. ఈ లోపు మనం ఏమన్నా గెస్ట్ చేయొచ్చా? పన ఓల. పన ఓల. ఓనమాలు అయితే మా ఉండాలి, కానీ మా లేదు. వస్తుంది, మొదటి అక్షరం రాబోతుంది. ఓ అని వచ్చిందా? ఓకే, అయితే మనకి మొదటి అక్షరం తెలిసిపోయింది. అంటే మిగతా 3 అక్షరాలు ఏమై ఉంటాయి? ఓపలేను. దాని అర్థం ఏంటి చెప్పండి? భరించలేను. కరెక్ట్. చూసారా, చాలా బాగుంది కదా. మీరు చాలా ఓపలేను అనేది అది పదమే, కానీ క్రియాపదం అయ్యేసరికి కొంచెం నేను అది ఉంటుందో ఉండదో అనుకున్నాను, కానీ ఉన్నది. ఓపలేను వచ్చింది. ఓపలేను, అలాగే ఓపనేల. ఓపనేల. ఇలా మనం తెలుగు పదాలు వాటి అర్థాలు కూడా ఆడుకుంటూ సరదాగా, అంటే పెద్దవాళ్ళకి చాలా మందికి ఇంగ్లీష్ రాదు, మొబైల్ ఏమో ఇంగ్లీష్ లో ఉంటుంది, పాపం వాళ్ళకి టైం పాస్ ఎలా సార్? అలాంటి వాళ్ళందరూ కూడా ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇంకొకటి
దీని ద్వారా ఇంకొక చేకూరే ప్రయోజనం ఏంటంటే ఉమ్, భాష నేర్చుకోవడమే భాష కావచ్చు, లేదంటే ఆ, భారతం మన కథలు, మన మూలాలు, మన ఉమ్, కావ్యాలు, మన పురాణాల గురించి తెలుసుకోవడమే కావచ్చు. ఉమ్, దాంతోపాటు ఒక వయసు వచ్చిన తర్వాత ఉమ్. మెదడు పనిచేసే విధానంలో మార్పు వస్తుంది. అవును. అది మందగిస్తుంది, వేగం మందగిస్తుంది. తద్వారా జ్ఞాపక శక్తి క్షీణించి అది ఒక రుగ్మత వైపు తీసుకెళ్తుంది మెల్లిగా. ఎందుకంటే మనం కొత్త విషయాల పట్ల ఆసక్తి ఉండదు, అన్నీ మనకు తెలిసినవి, అన్నీ మనం చూసినవి, అన్నీ మనం చేసినవి. అలా ఒక నిస్తేజ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత బుర్ర పని చేయడం మానేసి బుర్రకు పని ఉండదు. తద్వారా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. అల్జీమర్స్. ఎక్కువ మరపు వస్తుంది, మతి మరపు వస్తుంది, అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఆ సమయంలో ఇలాంటి మెదడుకి బుర్రకి ఒక చురుకుదనాన్ని అంటిస్తే, ఒక ఉలికిపాటును తీసుకొస్తే మళ్ళీ దాంట్లో ఒక కదలిక, ఒక చలనం వచ్చి మళ్ళీ పూర్వస్థితికి వచ్చే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంది. అందుకోసమే ఒక వయసు వచ్చిన తర్వాత కొత్త భాష నేర్చుకోవాలి. ఉమ్. ఎందుకంటే మళ్ళీ అమ్మ ఆవు నుంచి మొదలెడతాం. అవును. అమ్మ ఆవు ఇల్లు ఈగ నుంచి మొదలెట్టాల్సిందే ఆ భాషలో. తద్వారా ఏమవుతుందంటే మనకు ఒక ఆసక్తి, మనకు ఒక తొందర, ఒక ఆరాటం, ఇవన్నీ వచ్చేసరికి మళ్ళీ ఒక జీవ చైతన్యం తొణికిసలాడుతుంది. వయసు మర్చిపోతారు ఇంకా. ఇంకా ఇదేంటి అన్నాన్ని ఏమంటారు, పడుకోవడాన్ని ఏమంటారు, తినడాన్ని ఏమంటారు, లేవడాన్ని ఏమంటారు, కూర్చోడం, అన్నీ కొత్త. పిల్లాడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాక వాడు ఎంత ఆసక్తిగా అలా చూస్తాడో మనం అలా అంటే స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి అది మనల్ని మళ్ళీ పూర్వస్థితికి, పూర్ణ ఆరోగ్య స్థితికి తీసుకెళ్తుంది. రైట్. ఇది నిజం. అవును. కాబట్టి ఇలాంటివి పెద్దవాళ్ళు కూర్చొని ఇలాంటివన్నీ మాట్లాడుతూ చేస్తూ దాన్ని నేర్చుకుంటా ఉంటే మళ్ళీ ఒక చైతన్యం, మళ్ళీ ఒక ఉత్తేజం వస్తుంది. అవును. ఖచ్చితంగా ఇది చాలా వ్యాధుల బారిన పడకుండా చేసే ఒక గొప్ప సంజీవని కూడా. అందుకే ఖచ్చితంగా లిపి.గేమ్ ఆటలు ఆడండి. చంద్రబోస్ గారు, అసలు మీ లైఫ్ గురించి, మీ దృక్పథం గురించి అండ్ మీ ప్రయాణం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మాకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చారు. సో నిజంగా మీకు ధన్యవాదాలండి. నేను త్వరలో నేను కూడా డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా నేను కొత్త విషయాలు నేను నేర్చుకోవాలి, నేను ఉబలాట పడుతున్నాను. తప్పకుండా ఫస్ట్ మీకే అందిస్తాము అది. అయితే సార్, ఇప్పుడు మేము కూడా ఆస్కార్ ఇవన్నీ చూసి సంతోషించాలి అని అనుకుంటున్నాం. మాకు ఆ భాగ్యాన్ని కలిగిస్తారా? తప్పకుండా. ఆస్కార్ వచ్చిందే మనందరి కోసం. ఓకే. చూద్దామా? చంద్రబోస్ గారు, నేను ఇంటికి వచ్చినప్పటి నుండి మెట్లు ఎక్కుతున్నంత సేపు అటు సైడ్ ఇటు సైడ్ అవార్డులే ఉన్నాయి. ఇంక ఇక్కడికి వస్తే ఈ గ్రంథాలయంలో అవార్డులయం లాగా ఉంది ఇది. సో ఎప్పుడు వచ్చాయి ఇవన్నీ మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది గోల్డెన్ గ్లోబ్ అండి. ఉమ్. ఇది ముందు వచ్చింది గోల్డెన్ గ్లోబ్. ఫస్ట్ వచ్చింది అది. ముందు వచ్చింది ఇది గోల్డెన్ గ్లోబ్. ఇది దాదాపు 6 కిలోల బరువు ఉంటుంది. 6 కిలోలు? 6 కిలోల బరువు ఉంటుంది. చాలా. అయితే నిజమైన బంగారం పెట్టారు? బంగారం కాదు, కానీ ఇది ఒక లోహం. ఈ ప్రత్యేకంగా హ్యాండ్ మేడ్ చేత్తో చేస్తారు ఈ అవార్డు. గోల్డెన్ గ్లోబ్ ఇది 6 కిలోలు ఉంటుంది. ముందు వచ్చింది ఇది. దాని తర్వాత ఇది క్రిటిక్స్ చాయిస్ అంటారు దీన్ని. ఇది హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్. ఇది కూడా చాలా దాదాపు గోల్డెన్ గ్లోబ్తో సమానమైన పురస్కారం ఇది. దీని తర్వాత హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, అది కూడా చాలా ప్రాధాన్యత కలిగిన పురస్కారమే అది. గోల్డెన్ గ్లోబు, క్రిటిక్స్ చాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తర్వాత అసలైన ఆస్కార్ అది 2023 మార్చి 12వ తేదీ ఇచ్చారు. దానికి కింద ఒక ప్లేట్లో సినిమా పేరు నాటు నాటు, RRR నాటు నాటు, మ్యూజిక్ బై కీరవాణి, లిరిక్స్ బై చంద్రబోస్ అని దాని మీద రాసి కూడా ఆ ప్లేట్ మీద ఎంబోస్ చేసి ఇస్తారు. ముందు జనరిక్గా ఆ పురస్కారం ఇస్తారు చేతికి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం అలా కాసేపు బయట నుంచి వెనక నుంచి అలా వెళుతూ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనం ఇవ్వగానే అప్పటికి వాళ్ళకి సిస్టంలో వాళ్ళకి తెలిసిపోతుంది దీనికి వీళ్ళకి వచ్చిందని చెప్పేసి. టక్కన మనం మీరు ఏంటంటే పలానా ఒరిజినల్ సాంగ్ అనగానే ఓ అని చెప్పేసి వాళ్ళు ఆ ప్లేట్ మీద టక్కన మన కళ్ళ ముందే ఎంబోస్ చేసి మనకు ఫిక్స్ చేసి అలా ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు ఈ పురస్కారం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. అడ్రస్ ఇప్పుడు మనం మా ఇంటి నెంబర్ 71/1/2/3 కదా. అట్లాగే ఈ పురస్కారం యొక్క నెంబర్, ఈ ట్రోఫీ నెంబర్ ఏంటంటే
AMPAS 4409 AMPAS 4409 అనేది 4409 అనేది దీని నెంబర్, దీని అడ్రస్. AMPAS అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ 4409 అనేది దాని నెంబర్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్నది 44,409వ పురస్కారం నా దగ్గర ఉంది. సో వాళ్ళు కొట్టి చూస్తారు 4,409 ఎవరి దగ్గర ఉందంటే పలానా చంద్రబోస్ దగ్గర ఉంది, పలానా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర నెంబర్స్ అన్నీ అలా నిక్షిప్తమై ఉంటాయి, రాసుకొని ఉంటారు వాళ్ళు. దీని నెంబర్, దీని అడ్రస్ ఇది. అద్భుతం అండి. కాబట్టి మనం ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి, వాళ్ళతో మాట్లాడాలంటే మనం 4409 అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. చాలా బాగుంది. అది ఆస్కార్ ప్రత్యేకత. దానికి బరువు 4 కేజీలు, 6 అది కూడా 6 కిలోలు కిందిది. క్రిటిక్స్ చాయిస్ కూడా అంటే చాలా బరువు బాధ్యతలతో కూడుకున్న వ్యవహారం అనమాట కూడా. తర్వాత సార్ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మన జాతీయ పురస్కారం. నేను 25 ఏళ్ళుగా కలలు కన్నా ఇది పురస్కారం. వీటన్నిటి తర్వాత వచ్చింది. అయినా కూడా దీని విలువ దీనిది ఎప్పుడు అలా ఉంటుంది. గోడ మీదే కాదు, గుండె గోడ మీద కూడా ఉంది అది. తర్వాత ఆ పిక్చర్ కూడా అబ్బా ఎంత అద్భుతంగా ఉంది. ఇది ఏంటంటే బిగ్ ఫోటో అంటారు దీన్ని. నామినీస్ అందరినీ కూడా పిలిచి ఒకరోజు మాకు లంచ్ ఏర్పాటు చేసి అక్కడ బెవర్లీ హిల్టన్ హోటల్లో లంచ్ ఏర్పాటు చేసి మా అందరికి ఒక ఫోటో, మా అందరిని ఒక ఫోటో తీశారు. దాన్ని బిగ్ ఫోటో అంటారు. నామినీస్ అందరినీ పిలిచారు. నాకు మూడవ వ్యక్తి స్టీవెన్ స్పీల్బర్గ్ గారు ఉన్నారు. ఒకసారి జూమ్ చేయండి. అసలు ఆ పిక్చర్ లో అందరూ నాకు ఇద్దరు వ్యక్తుల తర్వాత స్పీల్బర్గ్ గారు ఉన్నారు. ఇక్కడ తర్వాత టామ్ క్రూజ్ ఉన్నారు, కీరవాణి గారు మధ్యలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఇది ఒక బిగ్ ఫోటో, ఒక మంచి జ్ఞాపకం ఇది కూడా. తర్వాత దీని తర్వాత ఇది నాకు నా ఐడెంటిటీ కార్డ్. ఆస్కార్ కాదు, ఆస్కార్ సమయంలో నా బ్యాడ్జ్ ఇది. ఓకే, ఇది చంద్రబోస్ మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్ RRR. ఇది నా బ్యాడ్జ్, నేను నా చొక్కాకు పెట్టుకోవాలి. ఇది నా ఐడి కార్డ్. అంటే ఇప్పుడు నేను ఆస్కార్లో అకాడమీ మెంబర్ని. నేను అకాడమీ మెంబర్ని, అకాడమీలో సభ్యుణ్ణి, జ్యూరీ సభ్యుణ్ణి. 95వ ఆస్కార్లో నాకు ఆస్కార్ వచ్చింది. 96 నుంచి నేను అకాడమీలో మెంబర్ని, జ్యూరీ సభ్యుణ్ణి. నేను ఓటేసాను, నేను ఓటు వేయాలి ఖచ్చితంగా. నేను జ్యూరీని కదా, నేను కూడా నాకు మెయిల్స్ వస్తే దాంట్లో నాకు ఓటు వేసే అంత పూర్తిగా వచ్చేస్తుంది. దాంట్లో నేను ఓటేసాను. 96 నేను ఓటేసాను. అక్కడ నుండి నేను ఇప్పుడు అకాడమీలో నేను సభ్యుని, నా సభ్యత్వం సంబంధించిన ఇది కార్డు. ఓకే, అంటే ఇప్పుడు పాటకి సంబంధించి ఉంటుందా? అన్ని విభాగాల్లో నేను ఇప్పుడు అన్నిటికీ నేను వేయచ్చు. కాకపోతే కొన్ని మనం వదిలేయచ్చు. నాకు తెలియదు, తెలిసిన దానికి వెయ్యి. అంటే నేను అన్ని వేయడానికి నాకు మనస్కరించలేదు, నాకు కొన్ని తెలియదు కదా. నాకు తెలిసిన పాటలు, సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే బాగుందో, యాక్టింగ్ ఎలా ఉందో వాటికి సంబంధించిన కొన్ని వేశాను. 15 విభాగాల్లో వేశాను. తెలియని వదిలేయచ్చు. అంటే బాగుంటుంది కదా మన తెలుగు, ఊరికి ఎందుకని వదిలేస్తాను. సో దిస్ ఈజ్ చంద్రబోస్ గారు. సార్ నిజంగా వీఆర్ వెరీ గ్లాడ్ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. అండ్ మా ఆటని కూడా లిపిడ్.గేమ్ ఆటని మీరు ప్రోత్సహిస్తూ మాకు ఇంత టైం ఇచ్చారు. ఏమండి, అక్కడి నుండి ఇక్కడికి వచ్చానండి. దాని మీద ఒక అవగాహనతో, దాని మీద ఆసక్తితోనే మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరాను. ఈ స్థాయికి చేరాలంటే ఆ స్థాయి నుండి రావాలి. ధన్యవాదాలు సార్. సో మిల్కీ మిల్కీ చాలా గుడ్ బాయ్, చంద్రబోస్ గారి ఫేవరెట్ డాగ్. నేను పైన రాసుకున్నంతసేపు ఇక్కడే ఉంటుంది. పిలవను దీన్ని. ఇంకొక డాగ్ కూడా ఉంది ఇంట్లో, దాని పేరు క్యాడీ, దీని పేరు మిల్కీ. అది కిందే ఉంటుంది. నేను పైకి రాసుకోవడానికి వస్తే నాతో పాటు పైకి వచ్చి రోజంతా మీరు నేను 10 గంటలకు వస్తే 10 నుంచి సాయంత్రం 4-5 వరకు నేను ఇక్కడే ఉంటాను. అప్పటి వరకు అక్కడే కూర్చొని నాతో పాటు మళ్ళీ కిందకి వస్తుంది. అయితే అదే మన మహాభారతంలో కూడా ధర్మరాజుకి ఒక డాగ్ తోడుగా ఉంటుంది. చాలా బాగుంది సార్, మీది మంచి మనసు. అలాగే ఎప్పుడు అందరికీ హెల్ప్ చేయాలి, అందరినీ ఉత్తేజపరచాలి, ఆశావాద దృక్పథాన్ని మీ పాటల ద్వారా అందరికీ అందిస్తూ
ఇప్పుడు ఆస్కార్ అవార్డు తర్వాత మళ్ళీ మరొక కొత్త ఇన్స్పిరేషన్గా మీరు అందరికీ ఉన్నారు. సో డెఫినెట్గా మీరు ఇంకా ఎక్కువ రీచ్ చేయాలి, మరిన్ని ఆస్కార్లు రావాలి అని మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా ధన్యవాదాలు. తప్పకుండా